పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చారు. హైదరాబాదులో ఆయన డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. దాంతో ఇప్పుడు పుట్టా మహేష్ చుట్టూ విస్తృత చర్చ సాగుతుంది. ఇంతకీ పుట్టా మహేష్ ఎవరు? ఏలూరు ఎంపీగా ఆయనకి ఎలా అవకాశం వచ్చింది? ఆయనకి తెలుగుదేశం పార్టీలో అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇప్పుడు రాజకీయంగా కీలకమైన అంశాలు. హైదరాబాదులో కొకైన్ సేవిస్తూ పట్టుబడినటువంటి పార్టీలో పుట్టా మహేష్తో పాటు ఇతర నిందితులంతా పాజిటివ్గా తేలితే పుట్టా మహేష్ మాత్రం నెగిటివ్గా వచ్చారు అనేటువంటి తీరున ప్రచారం సాగుతోంది. అసలు తన తోటి సహచరులంతా పాజిటివ్గా ఉంటే ఆయన మాత్రం నెగిటివ్గా ఎలా బయటపడ్డారు అన్నదానికి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఇంతకీ పుట్టా మహేష్ యాదవ్ ఎవరు అన్నది తెలిస్తే ఆయన ఎలా బయటపడ్డారు అన్నది మనందరికీ ఇట్టే అర్థమవుతుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ సీటు కోసం చాలామంది పోటీ పడ్డారు. ఉద్దండులు రేసులో నిలబడ్డారు. బీజేపీ తరపున సుజనా చౌదరి చివరి వరకు పట్టుబట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున భాష్యం రామకృష్ణ లాంటి వాళ్ళు తమకే ఆ సీటు దక్కుతుంది అని ఆశ పెట్టుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో అనూహ్యంగా పుట్టా మహేష్ రంగంలోకి వచ్చారు. అసలు పుట్టా మహేష్ ఎవరు అంటే పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు. పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరు అంటే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే, అంతేకాకుండా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ కాంట్రాక్టర్ కూడా. కాంట్రాక్టర్గా రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీలో మైదుకూరు నియోజకవర్గానికి నాయకుడిగా పనిచేసి రాష్ట్రంలోనే కీలకమైనటువంటి పలు పదవులు ఆయన దక్కించుకున్నారు. అంతేకాదు ఈ పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరు బిడ్డలు, ఒకరు తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడైతే రెండో నాయకుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు అన్నట్టు. యనమల రామకృష్ణుడికి ఇద్దరు కుమార్తెలైతే ఒకరు యనమల దివ్య ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను ఐఆర్ఎస్ అధికారి గోపీనాథ్కి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కుమార్తె కృష్ణ సాహిత్య, ఆమె భర్త పుట్టా మహేష్. అంటే అటు తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఇటు యనమల రామకృష్ణుడితో ఇద్దరితోనూ వియ్యం అందుకున్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడే ఈ పుట్టా మహేష్. సో రాజకీయంగా అటు హైదరాబాద్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పగల రెండు రాజకీయ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పుట్టా మహేష్ తనకున్నటువంటి ఆర్థిక రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని బీసీ కోటాలో అనూహ్యంగా ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోగలిగారు. నిజానికి ఏలూరు ఎంపీ స్థానంలో గతంలో ఎన్నడూ బీసీలకి అవకాశం కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. కానీ వైఎస్ఆర్సీపీ వరుసగా పలు నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాల్లోనే 2 నియోజకవర్గాలని బీసీలకు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒత్తిడి పెరిగింది. దాంతో కనీసంగా బీసీలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ముందుకొచ్చింది. దాంతో పుట్టా మహేష్ యాదవ్ తెర మీదకి రావడానికి లైన్ క్లియర్ అయింది. అటు ఆర్థిక ఇటు రాజకీయ పట్టే కాకుండా రెండోది కులం కూడా పుట్టా మహేష్కి కలిసి వచ్చింది. ఆ రకంగా బీసీ కోటాలో ఏలూరు ఎంపీగా ఆయన గెలవడానికి దోహదపడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవి వీసింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్ని కూటమి అభ్యర్థులే గెలుచుకున్నారు. దాంతో పుట్టా మహేష్ యాదవ్ సునాయాసంగా ఎంపీగా పోటీ చేసిన తొలిసారే గెలిచే అవకాశం చిక్కింది. కానీ ఆయన గెలిచిన తర్వాత కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానికి బదులుగా ఇప్పుడు మొత్తం ఆ పార్టీనే బదనాం చేసేసే దిశలో సాగినట్టుగా స్పష్టమవుతుంది. మొత్తం తెలుగుదేశం పార్టీ పరువు తీసేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయనకి టికెట్ ఇవ్వడానికి కారకులైన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ పార్టీలో దొరికారంటే ఆ పార్టీకి ఎంత నామోషితనమో ఆలోచించండి. ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీయే బదనాం అయిపోవడానికి ఈ అనూహ్యంగా ఎంపీగా ఎదిగిన పుట్టా మహేష్ కారకణం అయ్యారు. మొత్తంగా ఏమైనా ఇప్పుడు పుట్టా మహేష్ హైదరాబాద్లోనే ఉంటుంటారు. ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్ మొత్తం ఇతర అనేక పరిచయాల రీత్యా నిత్యం అక్కడే కార్యకలాపాలు చక్కబెడుతుంటారనేటువంటి అభిప్రాయం ఉంది. చివరకు వీకెండ్ పార్టీలో భాగంగా నిన్న సాయంత్రం ఆయన ఆ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్లో కొకైన్ సేవిస్తున్నటువంటి పార్టీలో దొరికిపోయినట్టుగా వెల్లడైంది. దీంతో మొత్తం అటు ఆయన సొంత కుటుంబ సభ్యులు ఇటు పార్టీ నేతలు అందరూ కూడా ఈ
వ్యవహారం కారణంగా బదనామైపోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. తెలుగుదేశం పార్టీలో యువనేతలకు అవకాశం ఇస్తుంటే ఆ యువనేతలు ఏ తీరున సాగుతున్నారో, కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఎంతగా బరితెగించేస్తున్నారో, ఇటీవలే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ బండారం ఇదే రీతిన డ్రగ్స్లో బట్టబయలయ్యింది. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు ఎంపీ పుట్టా మహేష్ భాగవతం కూడా బయట పడిపోయింది. దీంతో అటు యనమల కుటుంబం, ఇటు తలసాని కుటుంబం, మధ్యలో పుట్టా ఫ్యామిలీ అంతా కూడా చాలా తీవ్రంగా సతమతం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవలే పుట్టా సుధాకర్ యాదవ్ ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు. భారీ మొత్తంలో వాళ్ళ నుంచి సైబర్ నేరగాళ్లు స్వాహా చేసేశారు. దాంతో ఆ కేసే పెద్ద సంచలనంగా మారింది. ఒక ఎమ్మెల్యేనే సైబర్ క్రైమ్లో ఇరుక్కోవడమా అనేటువంటి చర్చ సాగింది. ఇప్పుడు ఇలాంటి ఉదంతాలన్నీ చూస్తుంటే చాలా పెద్ద భాగోతాలు బయటపడేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకే భయపడి అప్పట్లో సైబర్ క్రైమ్ నేరస్తులకి భారీగా సమర్పించుకున్నారేమో అనేటువంటి సందేహం కూడా కలుగుతోంది. మొత్తంగా ఏమైనా ఇప్పుడు ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ భాగవతం బయటపడడంతో ఆ పార్టీ బదనామైపోతుంది. ఏలూరులో గతంలో తెలుగుదేశం పార్టీ తరపున బోళ్ల బుల్లిరామయ్య, మాగంటి బాబు ఇలాంటి చాలా బడా నేతలు గెలిచినటువంటి తరుణంలో పుట్టా మహేష్ లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ పార్టీ పరువు తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ ఉదంతం ఎటు మళ్ళుతుంది, ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే, పుట్టా మహేష్ మీద ఎలాంటి కేసులు వస్తాయి, అవి ఎక్కడి వరకు దారితీస్తాయి అన్నది పక్కన పెడితే, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బదనాం అయిపోవడం, ఆయన వ్యక్తిగతంగా తన మొత్తం ఇమేజ్నంతా దెబ్బతీసుకోవడం బాహాటంగా సాగుతోంది.